శ్రీ ఎంవిఎల్ గారి ముత్యాల ముగ్గు వెండి తెర నవల 1వ భాగం 13/10/20. ఈ పుస్తకాన్ని ఎంవిఎల్ గారి అమ్మాయి అనురాధ నాకు పంపారు. దాని ఆధారంగానే ఇప్పుడు చేస్తాను. ఈ సినిమాలో నటీనటుడు సంగీత, శ్రీధర్, కాంతారావు, రావు గోపాలరావు, ముక్కామల, అల్లు రామలింగయ్య, వరప్రసాద్ అంటే నూతన ప్రసాద్, సాక్షి రంగారావు, మాడా వెంకటేశ్వరరావు, కాకరాల పి వెంకటేశ్వరరావు, సురేష్ కుమార్, అజ్జా జనార్దన్ రావు, సూర్యకాంతం, జయమాలిని, హలం పూర్ణిమ, కల్పన, సుశీల, రాధా, ముర. సాంకేతిక నిపుణులు సంగీతం కెవి మహదేవన్, కెమెరా ఇషాన్ ఆర్య, దర్శకుడు బాబు, నిర్మాత ఎంవిఎల్, రచనా సహకారం ముళ్ళపూడి వెంకటరమణ్. అన్నపూర్ణ ఫిలిమ్స్ రిలీజ్ ఇది. ఈ బిల్డింగ్ హైదరాబాదులో గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఇల్లు. మొత్తం ఆయన భార్య, ఆవిడ పెద్ద రాకుమారి. ఆ ఇల్లు రాజా రామదాసు గారి బంగళా ముంగిట ఉదయ సూర్యుడి బంగారు కిరణాలు రంగవర్ణులు తీరుతున్నాయి. గార్డెన్లో ఉన్న పచ్చని ఆకుల మీద కురిసిన మంచు ముత్యాల్లా మెరుస్తారు. సూర్యుడికైనా సరే ఆ బంగళా మొత్తం చూడాలంటే తూర్పు నుంచి పడమరకు తిరిగేటంత టైం పడుతుంది. బంగళా ఆవరణలో శ్రీరాముడి కోవెల ఉంది. పూజారి గారు ఎల్లవేళలా కోవెలనే కనిపెట్టుకొని ఉంటూ స్వామివారికి నిత్య దీప నైవేద్యాలు సమకూరుస్తూ ఉంటారు. శ్రీరామ నవమికి స్వామివారికి సర్వాలంకరణ చేసి కళ్యాణం జరపడం ఆ ఇంటి సంప్రదాయం. రాజా రామదాసు గారు సౌమ్య గంభీరమూర్తి. ఆయన్ని చూస్తే కోపం దూరంగా వెళ్ళి చేతులు కట్టుకొని నుంచుంటుంది. ద్రోహం, మోసం ఆ ఛాయల్లో తలెత్తుకు తిరగలేవు. రామదాసు గారి ప్రేమాభిమానాలు కూడా ఆయన చేసే దానాల్లాగా గుప్తంగా ఉంటాయి. 99 పెళ్ళిళ్ళు చేయించిన పుణ్యమూర్తి. కలిపురుషుడు నలమహారాజుతో తప్పు చేయించడానికి ఎంత శ్రమపడ్డాడు. రామదాసు గారితో తప్పు చేయించడానికి అంతకన్నా ఎన్నో రెట్లు శ్రమ పడాలి. శ్రీధర్ రామదాసు గారి ఏకైక పుత్రుడు. ఆటలు, చదువు కూడా అతన్ని వరించడానికి పోటీ పడతాయి. జలపాతం కన్నా దూకుడైన మనిషి. నేనున్నానని ధైర్యంగా ఎవరినైనా సరే ఆదుకోగల ఛాతి. మాటంటే తప్పని ఏం జరిగినా అన్నట్టు మాటకే నిలబడే పెదవులు. సూటిగా నడుస్తాను నా కేవితన్న పొగరు పోసి వేసిన ముక్కు శ్రీధర్ని చూసిన వాళ్ళకి ఆకట్టుకునేలా చేస్తాను. ఈ విషయం కేవలం కళ, ప్రాక్టికల అన్న ఆలోచన లేకుండా పొడుగ్గా ఉన్న ముక్కు సూటిగా ముందుకు పోయే లక్షణం అతనిలో స్పష్టంగా కనిపిస్తుంది. రాజా రామదాసు గారి బంగళా ముంగిట ఉదయం సూర్యుడు వేసిన రంగవల్లిలో తళక్కున మెరిసి చేతిలోని టెన్నిస్ ర్యాకెట్ పక్కనున్న వాడి మీదకి విలాసంగా విసిరి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్న రామదాసు గారి గుడ్ మార్నింగ్ చెప్పాడు శ్రీధర్. పేపర్ తీసి చూసేసరికి తన ఫోటో మిత్రుడు హరి ఫోటో జాయింట్ గోల్డ్ మెడలిస్టులన్న హెడ్డింగ్తో కనబడి శ్రీధర్ ఆ శుభవార్త రామదాసు గారికి చెప్పారు. ఆనందాన్ని, ఆశీస్సుని ఒక చిరునవ్వుతో మేళవి శుభమన్నారాయ్. నాకు మా ఫ్రెండ్ హరికి జాయింట్గా గోల్డ్ మెడల్ వచ్చిందని పేపర్ చూపించాడు శ్రీధర్. ఆ ఫ్రెండ్ ఎవరో చూడాలని రామదాసు గారి కుతూహలం కలిగి
పరిశీలనగా చూసి ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుందే అన్నాడు. అతనికి సీటు మీరే ఇప్పించారు, చదువుకి డబ్బు కూడా సాయం చేశారు. హరి చాలా మంచివాడండి అన్నారు శ్రీధర్. హరి గురించి 1,00,000 మాటలు చెప్పాలని ఉత్సాహాన్ని 2 వాక్యాల్లో కుదించి హరి మంచితనం గురించి తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్న సమయం సదరు మంచివాడైన హరి బంగళా కాంపౌండ్లోకి వచ్చాడు. హరిని చూస్తే అతని మంచితనం గురించి 10 మాటలు చెప్పాల్సిన పనే లేదనిపిస్తుంది. తనను చదివించిన అంతవాణ్ణి చేసిన దయామూర్తి రామదాసు గారిని దర్శించటానికి వస్తున్న హరి వినయంతో భయంతో ఇంతవాడైపోయాడు. కచేరీ గదిలో అకౌంటెంట్ పుస్తకాల మధ్య మునిగి ఉన్నాడు. యోగినాథం దగ్గరికి యోగినాథం వేట కుక్క లాంటివాడు. అడుగుల తప్పుడు విని ఆ మనిషి గొప్పవాడు బీదవాడు పసిగట్టేస్తాడు. రాజాగారి దర్శనానికి ఆ సమయంలో వచ్చే చందాల వాళ్ళందరికీ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల ఒకే మాట చెబుతాడు. హరి బెదురుగా నడుస్తూ రావటం గమని చందాలు బాపతే అని నిర్ధారణ చేసుకొని అతని ముఖం కూడా చూడకుండా రికార్డు దండకం వేశాడు యోగినాథం. రాజాగారు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. ఎవరైనా సరే ఈ యోగినాథం లేందే పలకరు. ధర్మ దర్శనం చెయ్యటానికి 25 కాలేజీ ఫీజుకు 10%, పెళ్ళిళ్ళు కట్నాలైతే 20%, పిల్లల స్కూళ్ళ పుస్తకాలు వగైరా చిల్లర బాపతైతే 5%. నీకేం కావాలో చెబుతూ నా వాటా ముందుగా డిపాజిట్ కట్టేస్తే నీ పని క్షణాల మీద లేదా యుగాలు పడుతుందని ఆయాసంతో పురుస్తా పెట్టిన జోగినాథం వరసకి హరి నవ్వుకున్నాడు. జోగినాథం గారు అన్నాడు మృదువుగా. జోగినాథం తలెత్తి చూసి అదిరిపడి, హరిబాబు నువ్వా? చూడలేదు, ఏదో పేదవాణ్ బాబ్ ఆయనతో అనేవన్న కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడు. మీరెంత పబ్లిక్లా వసూళ్లు పెడితే ఎవడో ఒకడు చేస్తాడు అని. భలేవాడివి, ఎవడో ఒకడు చెప్తే ఆయన అలా నమ్మరు. మన నిజాయితీయానికి బాగా తెలుసు. ముందు నువ్వు వచ్చావని శ్రీధర్ బాబుకి చెప్పొస్తా అంటూ గబగబా లోపలికి వెళ్ళాడు. హరి వచ్చాడని జోగినాథన్ చెప్పగానే రిసీవ్ చేసుకోవడానికి హాల్లోకి వచ్చాడు శ్రీధర్. హలో హరి, కంగ్రాచ్యులేషన్స్. సేమ్ టు యూ శ్రీధర్. ఇప్పుడే పేపర్ చూసాం, మా నాన్నగారు చాలా సంతోషించారు. నీకు స్కాలర్షిప్ వచ్చిందా? మొన్ననే ఉత్తరం వచ్చింది. వండర్ఫుల్. రా ఫాదర్కి చెబుదా. శ్రీధర్ 1 minute. నాన్నగారిని చూసే ముందు నీతో కొంచెం మాట్లాడాలి. రా, అలా ప్రదక్షిణం చేసి వద్దాం అంటూ బంగాళా చుట్టూ ఉన్న కోటలు పచ్చగా ఉన్న చెట్ల మధ్య నడుస్తూ చల్లని శ్రీధర్ పలకరింపుతో ధైర్యం వచ్చి చెప్పదలిచిన విషయాన్ని ఉపోద్ఘాతం ప్రారంభించాడు. హరి, శ్రీధర్ మీ దయ వల్ల చదువుకొని గట్టెక్కా. ఇంత సాయం పొంది మళ్ళీ అడగటాని హరి, నా దగ్గర సిగ్గెందుకు? ఉపోద్ఘాతాలు మరి అసలు పాయింటికి రా. నేను అమెరికా వెళ్ళేలో మా చెల్లాయికి పెళ్లి చేసేస్తే నాకు మా అమ్మకి నిశ్చింతగా ఓ మంచి సంబంధం కుదిరింది. మా అమ్మ రాసింది, కానీ కట్నానికి 10,000 కావాలట. నే ప్రైవేటు చెప్పించి గడించింది కొంతవరకు. హరి, నీలాంటి మంచి వాళ్ళకి మా నాన్నగారు ఏదైనా చేస్తారు. అందులో శుభకార్యాలకు ఎంతైనా ఇస్తారు. పద, నేను చెబుతానన్నా. హరి చెల్లెలి పెళ్లికి సాయం చెయ్యటానికి రామదాసు గారు సంతోషంగా అంగీకరించారు. తన చేతుల మీదుగా జరుగుతున్న 100వ పెళ్లి శుభనాయన శ్రీధరం జోగినాథంతో చెప్పి డబ్బించి, అలా చూడు అత్తయ్యని అడిగి 1 డజన్ చీరలు, పంచెలు, పళ్ళు కూడా ఇచ్చి పంపించారు. ఇగో కాంతారావు
ఆ కుర్రాడు హరి శ్రీధర్. తన సమస్య ఇంత తేలికగా పరిష్కారం కావటం, అడ్డంకులన్నీ తొలగిపోయి అమెరికా వెళ్ళటానికి ఒక దారి కనబడటం హరికి ఆనంద కారణమైంది. రామదాసు గారు దేవుడే అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా మనస్సులో ఉన్న హరి చెప్పబోయే కృతజ్ఞతలు రామదాసు గారికి రుచించల. నాకు కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు బాబు. భగవంతుడు మాకు ప్రసాదించింది నలుగురితో కలిసి పంచుకోవడానికి. మా పెద్దలు చెప్పిన పద్ధతిని వెళ్ళిరా నాయన. మళ్ళీ నమస్కారాలు చెప్పి హరి బయలుదేరా. తన ప్రాణ స్నేహితుడి కుటుంబ సమస్య పరిష్కారమైనందుకు శ్రీధర్కి సంతృప్తి కలిగి శ్రీధర్ హరి ఆనందంగా వెళ్తుంటే ఆరడుగుల పెద్ద మనిషి ఒక ఆయన నిద్ర మంచం మించి వస్తున్నంత తాజాగా ఎదురయ్యాడు. ఆయన పేరు సోమరాజు, రామదాసు గారి బామ్మర్. తన కూతురు సుధ ఆ బంగళాకి కోడలు కావడం, ఆ సిరి సంపద తను కూతురు యథేచ్ఛగా అనుభవించడం జన్మ హక్కుగా భావించే మనిషి సోమరాజు. భవిష్యత్తులో తను ఖర్చు పెట్టాల్సిన సొమ్ము ప్రస్తుతం దుబారా అయిపోతుంటే చూస్తూ ఊరుకోవడం సోమరాజుకు నచ్చలేదు. తెల్లారిందా చందాల వాళ్ళకి అంటూ కోపం, విసుగు, బాధారంగరి కాఫీ తాగడానికి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర విసురుగా వచ్చాడు సోమరాజు. సోమరాజు సుధా ఇద్దరి పద్ధతులు రామదాసు గారికి నచ్చం. పైగా తన సొమ్ము తన దానాలు చేస్తే అభ్యంతరం చెప్పటంలో చిరు కోపం వచ్చి, నీకు నీ కూతురికి తప్ప లోకమంతటికి తెల్లారి చాలాసేపు అయింది అన్నారు రామదాసు. బాబగారి కోపం వచ్చిందని గ్రహించాడు సోమరాజు. తనే తగ్గిపోయి బతిమాలాడు. అది కాదు బాబుగారు, మీరు ఇలా గంటకి 70 మైళ్ళ స్పీడ్లో దానాలు చేస్తుంటే రేపు నా కూతురి గతి ఏం కావా అన్నాడు కడుపులోని బాధ స్పష్టంగా చెప్పు. సోములు, నువ్వు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అన్నారు రామదాసు గారు గట్టిగా. మందలించకపోతే లాభం లేదు. రామదాసు గారికి ఎప్పుడు రాని కోపం ఎలా వచ్చింది కనుక చెప్పదలిసిన విషయాలు ఈ వేదిలో చెప్పడం మంచిదనుకున్నారు సోమరాజు. కాబట్టి చెబుతున్నారు బావుగారు. ఏమయ్యా ఇట్లావయ్యా చెప్పు అన్నాడు వెంట తెచ్చిన పురోహితుడు రంగంలోకి ప్రవేశపెట్టి. అయ్యా, ఈ మాసంలో 6, 9, 25, 31 తేదీ వివాహాలకు శుభదినాలు. 6వ తేదీ ముఖ్యంగా దివ్యమైన రోజండి అన్న. చూసారా, అంటే 7వ తారీఖు నుంచి నా కూతురు మీ కోడలవుతుంది. అందువల్ల అంటూ మళ్ళా దాన ధర్మాల రికార్డు పెట్టబోయాడు సోమరాజు. హరికి డబ్బిచ్చి పంపి సాగన తిరిగి వస్తున్న శ్రీధరి సోమరాజు మాటలు వినబడ్డాయి. సోమరాజు మాటలతో పాడి అప్పుడే నిద్ర లేచి టూత్ బ్రష్ నోట్లో పెట్టుకొని ట్రాన్సిస్టర్ చెవికి తగిలించుకొని లాన్లో అర్ధనగ్న నృత్యం లాంటిది చేస్తుంది సుధా కంటబడి. ఎవరు మావయ్యా, నీ కూతురంటే ఈ అవతారమేనా అని. ఈ సందర్భంలోనే తన కూతురు అందచందాలు కాస్త వివరంగా చెప్పకపోతే శ్రీధర్ మనసు మరోవైపు తిరిగేలా ఉందనుకున్నాడు సోమరాజు. ఆహా, దానికే మేకప్ లేని మహాలక్ష్మిలా ఉంది. మేకప్ చేసి డ్రెస్ వేస్తే 2 కళ్ళు చాలవు. అదే నేను చెప్పేది మావయ్య, ఇంద్రుడికిచ్చి పెళ్లి చెయ్యి, 1000 కళ్ళుంటాయి అన్నాడు శ్రీధర్. సుధ సౌందర్యాన్ని 2 కళ్ళు చాలవన్న సత్యాన్ని అంగీకరిస్తే శ్రీధర్ నవ్వులాటగా మాట్లాడడం, ఆ నవ్వులో రామదాసు గారి లాంటి పెద్ద మనిషి శృతి కలపడం సోమరాజు సహించలేకపోయి. అలాగే అను, చూస్తూ ఉండు, రేపు 6వ తారీఖు నీకు దానికి పెళ్ళి ఖాయం. బ్రహ్మ ఖచ్చితంగా రాశాట, బ్రాహ్మడు చెప్పాడన్నారు. ఇక దానికి తిరుగులేదన్నారు. ఆ రోజునే హరిచెల్లెలు పెట్టి తను ఎలా ఉండో ఉండడు.
కాబట్టి సోమరాజుని మరి కాస్త ఆట పట్టించాలనిపించింది శ్రీధర్. ఆ రోజు నేను ఊళ్ళోనే ఉండనుగా అన్నా. చూద్దాంగా అన్నాడు సోమరాజు ముక్కామల పంతం. అంతలో పంతం నెగ్గించుకోవడానికి కాస్త కాఫీ అవసరమనిపించి కాఫీ రోయ్ అని గావు కేక పెట్టి ఆ కేకలో ఎవరు వినకుండా అల్లుణ్ణి బతిమాలడం అవసరం అనిపించింది. కాదల్లుడు, ఎన్నాళ్ళు ఆగగలం చెప్పు అన్నాడు రహస్యంగా. సోమరాజు ప్రవర్తనకి నిరసనగా బ్రేక్ఫాస్ట్ బదిలి వాకౌట్ చేశాడు శ్రీధర్. శ్రీధర్ అంటే శ్రీధర్ ఇక్కడ మా ఉయ్యూరు దగ్గరే, కుంభమూరు వాడు. చూశారా బావగారు అని శ్రీధర్ నిర్లక్ష్య వైఖరి రామదాసు గారికి చూపించాడు సోమరాజు. సోములు, వాడిని ఎందుకలా రెచ్చగొడతావు? నువ్వు ఊరుకో, నేను చెప్తాగా అన్నాడు రామదాసుగా. సోమరాజుకు ఏదో ఒక మాట చెప్పి ఊరుకోబెట్టకపోతే భరించడం కష్టమని సోమరాజుకి ఆ ఒక్క మాట కొండంత ధైర్యాన్ని సుధా శ్రీధర్ల పెళ్లి జరిగిపోయిందని కలలోకి జారిపోయేలా చేసేది. రెండవ భాగం. లాంచీలో ప్రయాణం కమ్మటి కలలాగా ఉంటుంది. గట్టు మీద ఉండే రకరకాల పూల వాసన మోసుకొని చల్లని నీళ్ల మించి వచ్చి మెల్లగా తాకి ఒళ్ళు పులిసిపోయేలా చేస్తే తాకి గాలి ఒళ్ళి మరిచిపోయేలా హరిచెల్లెలి పెళ్లికి శ్రీధర్ లాంచీలో బయలుదేరాడు. వెనకాల సంగీత శ్రీధర్ల పిల్లలు అజ్జా జనార్దన్ రావు, ఆంజనేయులు. లాంచీ రేవులో ఆగింది. రేవులో జనం సందడి శ్రీధర్కి వినబడలేదు. గట్వరసి పారుతోంది నది. అది చేసే అలజడి, పచ్చని ఆకుల మిసమిసలు, కొమ్మల్లో పక్షుల గుసగుసలు స్వాగతం చెబుతున్నట్టనివి. ఆ ఆనందం బానే ఉన్నా హరి ఇంటికి అలలు, ఆకులు, పక్షులు దోవ చెప్పేలా కనబడల. ఓ రైతు గడ్డి మోపు నెత్తినెట్టుకొని చుట్ట కారుస్తూ ఎదురయ్యేసరికి ఆయన్ని అడిగాడు శ్రీధర్, హరిగారు ఇల్లు ఎటు బాబు అని. ఆ పెద్ద మనిషి కొత్త పొగ పొచ్చే చిదానందంలో శ్రీధర్ ప్రశ్న వినల. సరే అలాగే అనుకొని దారి హరిగారింటికి పద అన్నట్టు కనపడ్డ గాలి దోవన ఊళ్ళోకి సాగా. ఓ మావి తోపు పక్కగా వెళుతుంటే అక్కడి నిశ్శబ్దం శ్రీధర్ని ఆకర్షించింది. అక్కడో చిలకమ్మ, ఇక్కడో గోరింక. అప్పుడప్పుడు చేసే ప్రణయ రాగా గానాలాపన తప్ప మరో తప్పుడు అక్కడ లేదు. శ్రీధర్ ఆనందంగా ఈల వేసి ఓ కోయిల శ్రీధర్కి బదులు పలికింది. ఇంతలో ఆ నిశ్శబ్దాన్ని, చిలక గోరింకల సరసాన్ని వినబడనివ్వకుండా ఎక్కడి నుంచో గల్లు గల్లున నవ్వు వినిపించి ఆ నవ్వులో లక్ష పక్షులు శృతిప్రేయమైన గానం, కోటి అలల మృదు మధుర నాదం తోచాయి శ్రీధరి. కాలు దారిని పక్కకి తోసి మావి తోపిలోకి దారి తీసి అక్కడ ఓ అందమైన ఆడపిల్ల మామిడి చెట్టు పైనున్న వాళ్లతో మహాగోముగా మాట్లాడేస్తుంది. ఆ అమ్మాయే సంగీతం. అది కాదు, అది ఇంకోటి కొయ్యి, అటేపుది అంటూ ఏ కాయ కొయ్యాలో ఏది కొయ్యకూడదో చెప్పి ఆ పిల్ల గొంతు బతిమారుతున్నట్టు భయపెడుతున్నట్టు కూడా. మాట తీరే కాక కట్టు బొట్టు అన్నీ పొగరు పోసిన పల్లెటూరి పద్ధతిలో ఉండి శ్రీధర్ని అక్కడే నిలబెట్టేసి చెట్టు మించి మామిడికాయ ఆ పిల్ల చెంగులో పడుతుంది. చెట్టెక్కిన వాడెవడో కానీ వాడి ప్రాణాలు తీస్తుంది వాళ్ళ అనిపించింది శ్రీధర్. బెదిరించడం కూడా ఎంత అందంగా చేస్తోంది ఈ పిల్ల అనుకుంటూ
గాడిలో పడి తోలబోయి తమాయించుకున్నా. ఇంకెంతేనే, రేపో మాపో ఊరెళ్ళిపోతాగా, అది సరే, నువ్వు కూడా రాకూడదు అంది పైనున్న వాడితో. శ్రీధర్ చెట్టు మీదికి చూసి ఆశ్చర్యపోయా. పైన ఒక కోతి పిల్ల సీరియస్గా కూర్చొని చెప్పిన మాట విని శ్రద్ధగా కాయలు కోసి తను రుచి చూస్తూ వినోదంగా కనపడి శ్రీధర్ ఆ ఆశ్చర్యంలో తేరుకునేంతలో ఇంకోటి ముత్యం మూడోది అంటూ ఆ పిల్ల వెనక్కి వచ్చి శ్రీధర్కి గుద్దుకొని అతన్ని చూసి బెదిరిపోయి దూరంగా జరిగి బెదురు కళ్ళలో ఎంతో వెలుగు, అమాయకత్వంలోనే లోకాన్ని అర్థం చేసుకున్నంత తెలివితేటలు కనబడి శ్రీధర్ని సమ్మోహితుణ్ణి చేశాయి. ఎంత పెద్ద కళ్ళు అని తనలో తాను అనుకుంటున్నది. ఆ పిల్లకు సిగ్గు ముంచుకొచ్చేసి చెంగులో ఉన్న మామిడికాయలు పడిపోకుండా ఒక చేత్తో జాగ్రత్త పడు, రెండో చేత్తో కళ్ళు మూసినా బాగానే ఉన్నాయి అన్నాడు శ్రీధర్ కలవరిస్తున్నాడు. ఆ పెద్ద మనిషికి అతని కళ్ళు కనపట్టల్లా తన కళ్ళు తప్ప అనిపించింది. ఆ పిల్ల కన్నెవయలు సిగ్గు కాళ్లను నిలవనీయల. చెట్టుపైకి చూసి రాజులు రా అని కోతి పిల్లను ఆజ్ఞాపించి పరుగు పెడుతున్నట్టు నడవసాగింది. ఆ అమ్మాయితో మాట్లాడాలని కళ్ళను పొగడటమే కాక ఇంకో దోవ కూడా కనపడింది. శ్రీధర్, ఏమండి, హరిగారి ఇల్లెక్కడో తెలుసా అన్న. అమ్మాయి పొరుగురి వాడు పాప్ అనుకొని పెళ్లివారిలా తెలుసు అంది. ముక్తసరి, దారి చూపిస్తారా అన్నాడు శ్రీధర్. రండి చూపిస్తా. ఆ పిల్ల చెంగున ఉన్న మామిడికాయ తీసి లొట్టలేసుకుంటూ తినసాగి శ్రీధర్కి ఇంకా మాట్లాడాలని నోరు. మామిడికాయలా అండి అన్న. ఎంతో అమాయక అతని అజ్ఞానానికి ఆ పిల్లకి నవ్వచ్చు. అబ్బే కొబ్బరికాయలండి అంటూ పగలబడి నవ్వి. బాగుందా అన్నాడు శ్రీధర్ కళ్ళలోకి చూస్తూ. కావాలా అంటూ తింటున్న కాయ ఇచ్చి అంతలో లాగేసుకో. ఎంగిలి అంటూ కాకెంగిలి చేసి తినండి ఒక్కొక్క ముక్క పెట్టి. ఎంత అందమైన ఆడపిల్ల అయినా ఎంగిలి తినడానికి మొహమాట పడ్డాడు శ్రీధర్. ఇంకోటి ఇవ్వచ్చుగా అన్న. అది ఇంకా రుచి చూడలేదుగా అందా పిల్ల. మేం పల్లెటూరి వాళ్ళం, పట్టవాసం వాళ్ళకి రుచి చూడని కాయలిచ్చి మోసం చెయ్యలేము అన్నట్లు. కోతి పిల్లని చూసి మీ ఫ్రెండా అన్నాడు శ్రీధర్. పట్నవాసం వ్యంగ్యం వైభవంతా ఉపయోగి. ఆవిడ పేరు రాజులు ఈయనెవరో సిటీ ద్వారా షేక్ హ్యాండ్ ఇయ్యండి, మీ మర్యాదలు మాకు తెలుసు అన్నట్టు. శ్రీధర్ రాజులకు షేక్ హ్యాండ్ ఇస్తూ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. మళ్ళీ కళ్ళలో పడి ఎవరిని? అబ్బే అందరినీ అని సర్దుకున్నాడు శ్రీధర్. రాగల పరిణామాలు బాగుండవని భావించి సరి రండి అంటూ పరిచయం శృతిమించకుండా దారితీసి మామిడి తోట, అరటి తోట, వాటి తర్వాత పంట కాలవ దాటి వచ్చినా ఇంకా ఊరు కనపడకపోయేసరి శ్రీధర్కి విసుగు కోపం వచ్చి పైగా ఆ పిల్ల చెంగున ముందు పరిగెడుతోంది. కనీసం కళ్ళతోటే పలుకుతూ పలకరిస్తూ కలిసి నడిస్తే శ్రమ కలిగేది కాదు. ఈ కష్టానికి తోడు ఒక తోట పంట బోధ మీద వేసిన తాటి పట్ట మీద నడవాల్సి వచ్చింది. ఆ పిల్ల మాత్రం ఒక అంగలు అవతలి గట్టికి చేరింది. ఆడపిల్ల ముందు నవ్వులు పాలు కాకూడదని శ్రీధర్ చాలా జాగ్రత్తగా నడిచిన అలవాటు లేక కారు జారి ఆ పిల్ల శ్రీధర్ పడిపోకుండా చెయ్యి అందించి గట్టుకు చేర్చింది. అంతటి మగాడు ఆడపిల్ల వల్ల ప్రమాదం తప్పించుకోవలసి రావటంతో ఉడుకుమొత్తనం వచ్చింది. ఆ కోపం ఊరి మీద తిరిగింది.
రేవుకింత దూరంగా ఎందుకు కట్టారో ఈ ఊరు అన్నాడు. ఆ పిల్లకి నవ్వొచ్చింది శ్రీధర్ అవస్థ చూసి. అబ్బే, రేగు మీద కోపం వచ్చి ఊరే పారిపోయింది అంది గడుసుగా. ఎట్టకేలకు ఇద్దరు ఊళ్ళో చేరారు. పందిరి వేసి ఉన్న ఓ పెంకుటి ఇంటిని చూపించి అదే అని సైగ చేసి తూనీగల మరోవైపు పరిగెత్తింది ఆ పిల్ల. శ్రీధర్ బలవంతాన ఆ పిల్లమించి చూపుడు తిప్పుకొని 2 అడుగులు వేసేసరికి కాలేజీ మేట్స్, సినిమా మేట్స్, అప్పుల మేట్స్ అంతా కనిపించారు. హరి ఇంటి ముందు పెళ్లి పందిరి కళకళలాడు. కళ్యాణం మండపం కట్టేవాడు, తోరణాలు కట్టేవాడు హడావిడి పడుతున్నారు. ఒక పక్క గ్యాస్ లైట్లు రెడీ చేస్తున్నారు, మరో పక్క సన్నాయి వేళం వాడు స్థిరపడటానికి ప్రయత్నిస్తారు. తోరణాలు కట్టని వాడు, గ్యాస్ కొట్టేవాడు పందిరి ఎదురుగా ఇద్దరుగుల ఇంటి వసారాలు తిష్ట వేశ. శ్రీధర్ వస్తాడని మిత్ర బృందం కలలో కూడా అనుకోల. అంతా ఒక్కసారి నిశ్చేష్టులై వెంటనే తెలివి తెచ్చుకొని శ్రీధర్ దగ్గరికి పరుగున వచ్చారు. ఆ ఊపులో అతన్ని దాటి మరీ వెళ్ళిపోయా. ఏమిట్రా వింతగా చూస్తున్నారు అన్నాడు శ్రీధర్. ఈ రోడ్డు మీద నీ ఇంపాలా కారు ఎలా వచ్చిందా అని చూస్తున్నాం. 7 సార్లు ఎంట్రా పదన్ అన్నారు. వాడికేమిట్రా దోబొడుగున కొత్త రోడ్డు, కొత్త బ్రిడ్జీలు వేయించుకుంటాడు అన్నాడు కాబోయే ఇంజనీర్ రోడ్డు వేయించటం గురించి ఆలోచిస్తాడు. కాదురా, విమానంలో వచ్చుంటాడురా, నాకిందాక చప్పుడు కూడా వినపడిందన్నాడు గాలి మనిషి. నోరు మొయ్యరా వెధవ సెటైరులు అని వాళ్ళ వాగుడికి చొక్క పెట్టాడు శ్రీధర్. అది దూరం నుంచే శ్రీధర్ని చూశాడు. అతనికి ఆనంద ఆశ్చర్యాలతో మాట రాల. గబగబా వచ్చి శ్రీధర్ని కావలించుకొని వచ్చింది అతనేనని నిర్ధారణ చేసుకు. నువ్వు నిజంగా ఈ పేదవాడింటికి వస్తావనుకోలేదురా అన్నా. నే రాకపోతే పెళ్లి జరుగుతుందా? అది సరే కానీ ఈ కోతి మూకని ఎన్నాళ్ళ నుంచి పోషిస్తున్నావురా అన్నాడు. 10 రోజుల నుంచి ఇక్కడే తిష్ట వేశారా అన్నాడు హరి నవ్వుతూ. పెళ్లికి ముందు 10 రోజులు, పెళ్ళయ్యాక 10 రోజులు రివాజేగా అన్నాడు డాక్టర్ సంప్రదాయం. పైగా ఇవి రిజల్ట్స్కి రోజులు, ఇంటికెళ్తే విమానం మోత మోగుతుంది అన్నాడు విశ్వవిద్యాలయ రాజపోషకుడు. ఇంతమంది ఉన్నారు, ఒక్కరన్నా వచ్చారా రేవు అన్నాడు శ్రీధర్ ఇల్లు కనుక్కోవడానికి పడిన శ్రమ గుర్తు చేసుకోండి. ఓసారి నువ్వు నిజంగా వస్తావనుకోలేదురా, లేకపోతే నేనే స్వయంగా వచ్చి ఉండేవాడు. నువ్వు వచ్చావని తెలిస్తే అమ్మ చాలా సంతోషిస్తుందంటూ ఇంట్లోకి దారి తీశాడు హరి తల్లి శాంతమ్మ గారి కూతురు పెళ్లి ఆనందం కన్నా శ్రీధర్ రాక ఎక్కువ ఆనందం కలిగించింది. మీ ఇల్లు వేయిళ్ళ మొదలై మీ నీడలో మా వంటి కుటుంబం చల్లగా బతకాలి బాబు. నీకు మహాలక్ష్మి లాంటి ఇల్లాలు రావ. మీ ఉభయులు మీ తండ్రి గారిల దాన ధర్మాలు చేస్తూ కలకాలం వర్ధిల్లాలి అంటూ నిండు మనసుతో దీవించిందా చల్లని తల్లి. అమ్మా లక్ష్మి, ఇలా రామ్మ, ఇతనే నా ఫ్రెండ్ శ్రీధర్, దండం పెట్టమ్మా అన్నాడు హరి చెల్లెల్ని పిలిచి. శ్రీధర్ హరి చెల్లెల్ని చూసేసరికి మతిపోయి మామిడి తోపులో కలిసి ఊరంతా ఇంటికి తీసుకొచ్చిన పిల్లే హరి చెల్లె. అరే కోతి పిల్ల అన్నాడు తన ఆశ్చర్యం ఎలా వ్యక్తం చెయ్యాలో వాట్ అన్నాడు. అదేరా, ఈ పిల్లే మీ చెల్లాయా? ఏమిట్రా పిల్లంటావు, కోతంటావు ఏమిటి అని దబాయించాడు హరి. అబ్బెబ్బే, ఇందాక రేవు దగ్గర కోతి పిల్లతో కనపడింది ఈ పిల్ల, తనే మీ ఇంటికి దారి చూపింది. ఏమమ్మాయి చెప్పలేదేం అన్నాడు శ్రీధర్ కోపం. కాదన్నయ్యా, హరిగారి ఇల్లు తెలుసా అన్నారు. తెలుసన్నా. దారి చూపిస్తావా అన్నారు. పెళ్లివారిల్లా సరే అన్నా.
నువ్వు పెళ్లి కూతురివా అని అడిగిందే ఎలా చెప్పనన్నయ్యా అంది లక్ష్మి దాపరికం లేకుండా జరిగిందంతా చెప్పు. అదిరా అన్నాడు హరి. తన చెల్లెలు కావాలని మోసం చెయ్యలేదని కరెక్ట్ అన్నాడు. హరి ఇంట్లో వాతావరణం కరెక్ట్ అన్నాడు శ్రీధర్. అకారణంగా తనకు వచ్చే కోపానికి సిగ్గుపడి. శాంతమ్మ గారికి లక్ష్మి మాట తీరు బుద్ధిగా నచ్చల. లక్ష్మి ఎవితా మాటలు వినయం వందనం నేర్చుకో అని కూతుర్ని మందని. తప్పేముందండి, అమ్మాయి కొన్నది కరెక్ట్, అమ్మాయి అన్నది కరెక్ట్. హరి ఇదిగో పెళ్ళికి పట్టు చీర మా నాన్నగారు పంపారు అంటూ ప్యాకెట్ అందించి, నువ్వుండు హరి, వారి చేత్తోనే అమ్మాయికి ఇవ్వని అందుకొని దండం పెట్టమ్మా అంది శాంతమ్మ. రాజా రామదాసు గారి చేతి చదువ వల్ల లక్ష్మి కలకాలం సుఖంగా ఉంటుందని ఆశించి లక్ష్మి చీర అందుకొని నమస్కరించబోయి. అన్నిసార్లు దండాలు పెడితే నే పారిపోతానండోయ్ అన్నాడు శ్రీధర్ కంగారుగా. అవునమ్మా, వాడికి ఈ అతి మర్యాదలు నచ్చవన్నాడు హరి. లక్ష్మి పట్టు చీర పైన వేసుకొని మెరిసిపోయే దాని అందాన్ని మురిసిపోయి సిగ్గు బరువుతో కృతజ్ఞతతో వారిపోయిన లక్ష్మి సోగ కనుల సోయగా ఎంత కూడదనుకున్నా చూడకుండా ఉండలేకపోయాడు శ్రీధర్. సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉన్నావు అన్నాడు శ్రీధర్ ఆశీస్తో అభినందనో తేల్చకుండా. లక్ష్మి కళ్ళు ఒక్కసారి పైకెత్తి అదే నా పేరు అని గలగల నవ్వేసి పెళ్లి తంతు మొదలైంది. సన్నాయి వాడు శృతి సరిచేసుకొని తారస్థాయిలో మొదలుపెట్టి వాళ్ళకి డోళ్ల మేళం తోడైంది. పెళ్లి చూడటానికి వచ్చిన పెద్ద మనిషి కుర్చీలు ఆక్రమిస్తే పిల్లా మేక ఎక్కడ ఖాళీ దొరికి అక్కడ ఇరుక్కుపోయారు. హరి మిత్ర బృందం పెళ్లి పందిరి ఎదురుగా ఉన్న ఇద్దరుగుల ఇల్లు సొంతం చేసుకొని పేకాట మొదలుపెట్టారు. ఆరగారగా వాళ్ళకి టీలు టిఫిన్లు వస్తూనే ఉన్నాయి. పేకాటలో తీవ్రంగా మునిగిపోయి 100 రూపాయలకు మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ కుర్రాడి సన్నాయి మేళంతో మతిపోతుంది. అబ్బబ్బా, వాట్ ఈజ్ దిస్ గోల, ఆపండయ్యా అని ఇంగ్లీష్లో కోప్పడ్డా. బుర్ర చెడిపోయింది అని మరొకడు మేళాన్ని నిరసించాడు. ఒరే, కాస్త ఆపమనండ్రా బాబు అన్నాడు మరొకడు బతిమాలే ధోరణి. ఒరే ఇడియట్, పందిరేసింది పేకాట కాదురా పెళ్ళి అని మిత్రుల నోళ్లు మూయించాడు శ్రీరామ్. కళ్యాణ మంటపం పక్కనే కుర్చీలో 2 కాళ్ళు మడత పెట్టి కూర్చున్నాడు అమ్మాయి తరకు పెళ్ళి పెద్ద. ఎవరినో కూర్చోబెట్టి ఏదో కథ చెబుతున్నాడు. వింటున్నవాడు ఓపిక ఉడిగిపోయి పెళ్లి పెద్దకు మస్కా ఇచ్చి పక్కకు తప్పుకో. పెళ్లి పెద్ద మరొకరిని పిలిచి మళ్ళీ కథ మొదలుపెట్టి వింటున్నవాడు నిద్రపోతున్న చెప్పడం మానలా. అబ్బే, మా రోజుల్లో ఇలాగా లక్షణంగా 5 రోజుల 10 రోజుల చుట్టపక్కల సందడి. ఇదేమిటి, ఉదయం పెళ్ళి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం విడాకులు. పెళ్లి పెద్ద మాటలు నిద్రపోతున్న వాడికి అశుభంగా తోచి, ఏమిటి బావా శుభమా అంటూ పెళ్లి పందిట్లో పాడు మాటలు అని చివాట్లు పెట్టి మళ్ళా తన నిద్రపోయారు. పాడు పాపము, నీకేం తెలుసురా పిల్ల కాకి. అయ్యా, పెళ్లి కుమారుడు గాని దయచేయమనబలి అని పురోహితుడు కేకబెట్టి వస్తున్నా అంటూ నిలిచి పెళ్లి పెద్ద లేచాడు. నిన్ను కాదు పెళ్లి కుమారుణ్ణి అన్నాడు నిద్రవాడు. నర్లేవో సరసాలు, నన్ను కాదని నాకు తెలుసు అని పెప్పే రుససుస రాశాడు. పెళ్లి కుమారుడు తండ్రి హడావిడిగా వెళ్తున్న హరిని ఆగు బాబు అని ఆపేశాడు ఓ మూల.
అదే ఆ ఫీజు కాస్త ఇచ్చేస్తే అన్నాడు లౌకిక. అదేనయ్యా డబ్బు అంటూ సైగ చేశాడు. కట్నం అన్న పాపిస్తే పదం ఉత్సరించనట్లు. కట్నం డబ్బాండి రెడీగా ఉంది. పెళ్లి పెద్ద దూరం నుంచి వీళ్ళ వరద కనిపెట్టి కొంపలు మునిగిపోతున్నాయని గావు కేకలు పెడుతూ వచ్చి, అయ్యా ఆ లాంఛనాలని తాళి కట్టే వేళ జరిపిద్దాం, తొందరేమిటి అన్నాడు పెళ్లి సూత్రాల అధార్తీలా. ఈయనెవరు? నన్నడుగు మహానుభావ, నేనే పెళ్లి పెద్ద. ఎవరి పెళ్ళైనా సరే ఈ ఊళ్ళో నేను చెప్పిందే వేదం. ఏవిరా అన్నాడు పెళ్లి పెద్ద హరిని సాక్ష్యం చేస్తూ. నీ వేదాలు పెద్దది కాదు, నాకు అనవసరం. పిల్లాడు పెళ్లి పీటల దగ్గరకు వచ్చేసి ఫీజు ముట్టాల్సింది. ఎంచేత? నాకు నమ్మకం లేదు కదా. తీరా తాళి కట్టాక నువ్వు డబ్బు ఇవ్వకపోతే, తీరా ఇచ్చాక నువ్వు కట్టకపోతే, ఇద్దరు మేళం కూడా వినపడనంత తీవ్రంగా అరుచుకోవడంలో హరి కంగారు పడు. బాబాయ్ మీరు కాస్త ఆగండి, ఎందుకిలా మాటలన్నీ ఇప్పుడు? మరీ శకున పక్షిలాగా అన్నమాట నిద్ర బృందంలోంచి వినబడేసరికి పెళ్లి పెద్ద తెచ్చిపోయారు. ఎవర్రాది? నన్ను పక్షం తాడని, బహుశా సాక్షి రంగారావు అని వెనక్కి తిరిగి చూసేసరికి వీళ్ళ సంభాషణ సీరియస్గా వింటూ శ్రీధర్ కనబడి, దాంతో పెళ్లి పెద్ద ప్లేట్ మార్చేది. అయినా ఈ పెళ్లి ఆగిపోతుందని, ఈయన దగా చేస్తాడని కాదు, చెయ్యడానికి ఎన్ని గుండెలు! సాక్షాత్ రాజా రామదాసు గారి దానం ఇది. పెళ్లి పెద్ద నోరు కట్టేయకపోతే రభస జరుగుతుందనిపించింది శ్రీధర్. హరి ముందు పని కానీ అన్నాడు. పెళ్లి పెద్ద రామదాసు గారి పల్లవి వదులుకోల. వారి చేతి మీదుగా 100 పెళ్ళిళ్ళు జరిగాయి. ఇదొక్కటి ఎందుకు కాగాలి? సరే డబ్బివ్వని, కట్నం ఇవ్వటానికి తనే పర్మిషన్ ఇచ్చినట్టు పెద్దదిగా నిలబెట్టుకొని, అయ్యా ఇదిగోనండి అంటూ హరి పెళ్లి కొడుకు తండ్రికి డబ్బిచ్చా. ఇది సేమ్. ఆయనకి హరి చాలా మంచి వాడని నమ్మకం కలిగి, అలా అన్నావు బాగుంది, బుద్ధిమంతుడవని దేవి. నాయన కృష్ణ ఇలా రామ్మ అంటూ వివాహ వేదిక వైపు చూశారు. పీటల మీద కూర్చోవటానికి కొడుక్కి అనుమతి ఇవ్వడం. సదరు కృష్ణకి తండ్రి మీద అట్టే నమ్మకం లేనట్టు. పీటల మీద కూర్చోబోదు, డబ్బు నా చేతికి ఇవ్వు అన్నాడు రహస్యం. పర్వాలేదు, నా దగ్గర ఉంచుతాలే అన్నాడు తండ్రి మరీ గంభీరంగా. కట్నం డబ్బు వెనకే వచ్చి తండ్రి కొడుకుల సంభాషణ విన్న పెళ్లి పెద్దకి ఏదో అనుమానంతో, ఆయనకి అనుమానం వచ్చిన విషయం పెళ్లి కొడుకు తండ్రి కనిపెట్టాడు. పెద్ద చదువులకి ఫారిన్ వెళ్ళాలిట, అందుకని డబ్బడుగుతున్నాడు అన్నాడు వెకిలిగా నవ్వి. మా రోజుల్లో ఇలాంటివి ఎరగవు. కొడుకు కట్నం డబ్బుతో తండ్రి 3వ పెళ్లి చేసుకున్న కిమ్మని వాళ్ళం కాదు. మరి రోజుల మహాత్యం అంతే అంతే అనుకుంటూ ఇద్దరు సఖ్యంగా పెద్ద తరహాగా మాట్లాడుకో భజంత్రీలు కోలాహలంగా వినిపిస్తున్నాయి. ఏడుపులు, పెద్ద పాతకాలం కబుర్లు, అడంగుల చీరల నాణ్యాలు, పురోహితుడు మంత్రాన్ని కూడా వినబివ్వడం. హరిహడావిగా అటు ఇటు తిరుగు. ఒరే పెళ్లి మొదలైందా, రావచ్చా అన్నాడు శ్రీధర్. 2 గజాల దూరంలో ఉన్న శ్రీధర్ కేక అతనికి వినపడ్డ. అన్నాడు. రావచ్చా? ఒరే పదండ్రా. ఇతర బృందం పెళ్లి మండపం దగ్గరికి చేరి ఓ కుర్రాడు ఫోటోని తీసే హడావిడిలో ఉన్న మరో కుర్రాడు పన్నీరు చల్లుతున్న శ్రీధర్ ఇద్దరినీ గమనించ. ఆడవాళ్ళే కాక మగవాళ్ళు కూడా పని మనుషులే అని, వాళ్ళకి ఫోటో తీయచ్చని, వాళ్ళ మీద పన్నీరు చల్లచ్చని గుర్తు చేశారు. వాళ్ళిద్దరూ అందంగా సిగ్గుపడ్డారు. హరి తల్లి వైపు చూశారు. ముఖం ఆనందంతో వెలిగిపోతారు.
జీవితంలో ఉన్న ఒక్క బాధ్యత తీర్చుకోగలిగిన సంతృప్తి ఆవిడ కళ్ళలో మెరిసిపోతారు. ఇంతలో పోలీసు విజిట్స్, బోట్ల చప్పుడు, కేకలు, గందరగోళం. పోలీస్ పోలీస్ అన్న కేకలు పందిట్లో వినబడి పెళ్లి కొడుకు తండ్రి చాలా మెలకుగా జనంలో కలిసి ఉడాయించి వాడే వాడే దొంగ వెధవ అన్న కేకలు. పోలీసులు పెళ్లి కొడుకును కదలకుండా పట్టుకున్న పెళ్లి కొడుకు బహుశా నూతన ప్రసాద్ అక్షరాల వాడి, ఇదిగో ఫోటోలు చూడండి, మా అమ్మాయితో దిగాడన్న ఒక పెద్ద మనిషి పోలీసులకు ఫోటో చూడు. బద్మాష్, భటా, చోర్, రాస్కర్, స్కౌండ్రల్, వీని అరెస్ట్ చెయ్య. పోలీసులు వెంట వచ్చిన 4-5 మనుషులు తలో మాట అనసాగారు. చేతికి దొరికిన ఆ పెళ్లి కొడుకు అక్కడికక్కడే కాళ్ళు చేతులు విరిచెయ్యాలన్నంత కసి కనపడుతోంది. ఈ హడావిడికి సీతామహాలక్ష్మి తెల్లపోయి అంతా అగమ్య గోచరంగా పచ్చని పెళ్లి పందిరి పోలీసులతో నిండిపోయి ఆ అమాయకురాలి ముఖం చూసి అక్కడి వాళ్ళు అంటున్న మాటలు విని హరి కంగారు పడిపోయాడు. ఎవరండి మీరు, ఎవరండి మీరు అని. నాయన, ఆ పిల్ల మీ తాలూకా, తాడి కట్టేశాడా? లేదండి అన్నాడు. మీరు అదృష్టవంతు, అతగాడి తండ్రెక్కడా అని అడిగాడు. ఇక్కడే ఉండాలని అన్నాడు. హరి జనంలో వెతుకు. ఇంకెందుకుంటారు, ఓయ్ బయట వెతికి పట్టుకోండి సార్, వీళ్ళది పెద్ద ముఠ. జిల్లాకి 5-6 ఊళ్ళలో మీ బోటి వాళ్ళని దగా చేసి సంబంధం కుదుర్చుకొని తాడి కడతా, కట్నం డబ్బు ఇంట్లో నగా నట్ర పోగేసుకొని పారిపోయి వేషం మార్చేస్తా. వీళ్ళు కూడా అలా దగ్గ పడ్డ వాళ్ళే రండి, కమాన్ అంటూ కథంతా వివరించి చెప్పాడు ఎస్ఐ. దరిద్రుడా, రాక్షసుడా, నా పిల్ల గొంతు కోశావు, నువ్వు నాశనమైపోతావు. మాతో పాటే మా నుసురు కూడా తగిలి నువ్వు బూడిదైపోతావంటూ పోలీసులు ఎంత ఆపినా ఆగకుండా దగా పడ్డ ఆడపిల్లల తండ్రులు శాపనార్థాలు. శాంతమ్మ గారి కళ్ళలో వెలుగు ఆరిపోయి లోకం చీకటిగా కనిపించి నుంచున్న చోట కుప్ప కూలిపోయి అమ్మా అంటూ శాంతమ్మ గారి దగ్గరకి పరిగెత్తాడు హరి. లక్ష్మి కళ్ళలో కన్నీటి జలపాతం. శ్రీధర్ చలనం లేకుండా నిలబడిపోయా. లక్ష్మిని చూస్తుంటే, ఆ అమాయకురాలి కళ్ళు చూస్తుంటే దిగులుతో, బాధతో గుండె బరువెక్కిపోయి కళకళలాడుతూ నవ్వులతో, కేకలతో గందరగోళంగా ఉన్న పెళ్లి పందెం క్షణంలో ఖాళీ అయిపోయి అంతటా నిశ్శబ్దం అవతరి పెద్ద పెళ్లి పెద్దకి తన పెద్దలకం నిలబెట్టుకొని మాట్లాడటానికి మళ్ళీ అవకాశం దొరికి, నే చెప్తూనే ఉన్నా కదరా, ముందర తాడి కడితే కట్నం ఇస్తామని నమ్మకం ఏమిటన్నాడా వాడు. కట్నం ఇస్తే తాడి కడతారన్న నమ్మకం ఏమిటని అడిగానా నేను. చూడు, డబ్బు పోయి శని పట్టెనని, ఇక దీన్ని ఎవడు చేసుకుంటాడు. శ్రీధరికి ఆ మాట స్థూలంగా గుర్తు. లక్ష్మికి పెళ్లి కాదు, శాంతమ్మ గారి గుండె బద్దలైపోదు. హరి జీవితం శూన్యమై. అయినా ఈ డొనేషన్ పెళ్లిళ్ళు వద్దురా అని నేను చెబుతూనే ఉన్నా. అదేం పాపిస్తే డబ్బు, ఏ పాపాలు కడుక్కుందికి, ఎవరేం దానాలు చేస్తారు ఎవరికెరుక. హస్తవాసి ఇలా బెడిసి కొట్టి ఈ పాపమంతా శ్రీధర్ మీద పడేసరికి అంత దుఃఖంలో హరికి కోపం. బాబాయ్ ఏమిటా మాట అని తీవ్రంగా, ఉన్న మాట అంటే తప్పేమిట్రా అని మరొకరు కూడా అనటంతో హరి మాట్లాడలేక, శ్రీధర్ ఆ మాట తట్టుకోలేకపోయి తన తండ్రి ఉదారంగా ఇచ్చిన దానమి, ఒక ఇల్లు నిలబడాలన్న మంచి మనసుతో చేసిన దానమి. శ్రీధర్ లక్ష్మి వంక చూశాడు. అదే క్షణాల లక్ష్మి శ్రీధర్ని చూస్తాడు. అంత పెద్ద కళ్ళలు వర్షించే మేఘాలు పారాడుతున్నాయి. ఇంత గొడవ తన పుట్టుక. కారణం అన్న నైరాశ్యం కనిపిస్తుంది.
ఏ తప్పు చెయ్యని అమాయకురాలిక ఆ శిక్ష. శ్రీధర్ క్షణకాలం ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు నడిచి మంగళసూత్రం అందుకు పురోహితుడు వంక చూసి మంత్రాలు చదవండి అన్నారు. హరి ఒక్క గురుకుతో వచ్చి శ్రీధర్ని ఆపారు. శ్రీధర్, ఏమిటిది? తొందరపడుతున్నా, ఆలోచించే చేస్తున్నాను రా. మా నాన్నగారు ఏ పాపాలు చెయ్యరు. మీకు ఇచ్చింది పాపిస్తే డబ్బు కాదు, ఆయన హస్తవాసి చాలా మంచి. అందువల్ల మేలే కాని ఆయన వల్ల మేలే కాని కీడెన్నడూ జరగదు. ఇవాళ కూడా ఆయన హస్తవాసి మంచిది కాబట్టి మీ చెల్లాయికు కొద్ది నిమిషాల తేడా ఘోరమైన గండంతో వాళ్ళ మాటలు పట్టించుకొని ఆవేశంలో అన్నారు. ఒకళ్ళని అన్నారని కాదురా, ఈ పెళ్లి ఈ ముహూర్తానికే జరగాలి. మా నాన్నగారి జీవన వృధా పోరాదు. మీకు వేరే అభ్యంతరం లేకపోతే శ్రీధర్ అంటూ అంగీకారాన్ని నమస్కారంతో తెలియచేశాడు అని. పురోహితుడు మంత్రాలు ప్రారంభించాడు. శ్రీధర్ సీతా మహాలక్ష్మి మెడలో తాళి కట్టేశాడు. పెళ్లి పెద్ద ఆనందంగా ప్లేట్ మార్చేశాడు. ఇదేనయ్యా శ్రీహరిహస్తం, అమృతహస్తం. తంతే బూర్ల బుట్టలో పడ్డ అదృష్టమంతా లక్ష్మిదే అన్నాడు. ఎవరు వినకపోయా ఆ ముక్క చెప్పటం తన ధర్మమని. హరి శాంతమ్మ దగ్గరకు వెళ్ళి చెల్లాయి మెడలో శ్రీధర్ తాళి బొట్టు కట్టడం చూవి, శ్రీరామచంద్రుడు లాంటి వరుడమ్మ, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకడమ్మా. చూడు మా శ్రీధరం, కోటీశ్వరి కొడుకు నీకు అల్లుడమ్మ. శాంతమ్మ గారు వధూవరుడు మనస్సులోనే దీవిస్తూ పరమేశ్వరుడికి నమస్కారం పెట్టింది. నింగిలోన వేలుపులు ఎంత కనికరించారో, నిందు నాకు కానుకగా పిలిచి కలిమి నొసగారు. ఇది పడవ మీద ఇంటికి రావటం అన్నమాట. అక్కడ పాట వస్తాం. ఆరుద్ర రాసిన పాట. పెద్ద తుఫాను చెలరి తగ్గిపోగాయాక ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా ఉంది ఆ రాత్రి. అగరు పరిమళాలు చిరు వెలుగులో మత్తెక్కిస్తున్నాయి. గాలి మెల్లగా సంతృప్తి సంతోషం నిండిన మనసుల హాయిగా ఉంది. లక్ష్మీ శ్రీధర్ గుండెల మీద పడుకొని ఉంది. చెదరిన పురులు గిలిగింతలు పెడుతున్నాయి. విశాలమైన శ్రీధర్ ఛాతీ మీద నాకేం భయం, ఇంతటి మగజరి అండగా ఉండగా అని పగిలిన గాజుతో వినోదంగా ఆడుకుంటోంది. లక్ష్మి ఎత్తైన గిరిశిఖరం మించి ఆలోచించకుండా దూకేశాడు. జలపాతం ఆవేశం తగ్గి సడి చప్పుడు లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టుంది శ్రీధర్ మనసు. ఏం జరిగింది ఆలోచించుకునే అవకాశం అప్పుడు కానీ దొరకల. ఆలోచించిన కొద్దీ తను చేసిన పని మంచిదే అని, సరసన ఉన్న లక్ష్మి తనకు లభించడం అదృష్టమే అని అనిపించింది. కట్టు కథల కన్నా జరిగే కథలే విచిత్రంగా ఉంటాయి బాబు అన్నాడు శ్రీధర్. లక్ష్మికి నిజమే అనిపించి, నీకు ఇది వరకు పెళ్లి చూపులు జరిగాయా? 6 సార్లే. అందులో నీకెందరు నచ్చారు? లక్ష్మికి ఈ ప్రశ్న సిగ్గుపడి లేచి కూతని తలవంచుకొని జవాబు చెప్పి, నేను ఆడపిల్ల, పైగా పేద పిల్ల, మాకు నచ్చడం ప్రేమించడం అంటూ ఉండదు. పెద్దవాళ్ళు ఏదో కుదురుస్తారు, సరేనంటాం, పెళ్ళయ్యాకే అని మధ్యక తరగతి ఆడపిల్లల జీవితం గురించి అంటే ఆ పెళ్లి కొడుకులకు నువ్వు నచ్చలేదా తెలియదు. ఒకళ్ళిద్దరు కట్నం తక్కువని, ఒకళ్ళు తెల్లగా లేనని వద్దను, ఒకడు రెండో పెళ్లివాడు మా అన్నయ్యే వదుపమ్మన్నాడు. శ్రీధర్కి నవ్వొచ్చి
లక్ష్మి మాట్లాడే పద్ధతి అమాయక. కట్నం వద్దన్నాడు పాపం అని దారి పడింది వాడి మీద. లక్ష్మి ఆ రెండో పెళ్ళై వాడి మీద. మరి ఇందాకటి పెళ్ళి కొడుకు నచ్చాడా? సరే అన్న. నచ్చాడా నచ్చలే చెప్ప. మీరిద్దరూ ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? ఓసారి సినిమాకు కూడా తీసుకెళ్ళాడు. మా అన్నయ్య కూడా వచ్చాడు. అబ్బే ఊరికే అడిగారు. లక్ష్మీ శ్రీధర్ మనస్సులో అనుమానం గమనించి, కన్నె పిల్ల మనసు అద్దంలా ఉంటుందట. అందులో తాళి కట్టేవాడి బొమ్మ పడగానే అది పటంగా మారిపోతుందని మా బాబాయ్ గారు చెప్పారండి. మావుడు ఇంతకీ ఈ పెళ్లి కొడుకు నచ్చాడా అన్నాడు తన వైపు చూపిస్తూ శ్రీధర్. లక్ష్మీ శ్రీధర్ల ప్రయాణం గోదావరి మీద రాదారి పడవల హాయిగా సాగి శ్రీధర్ లక్ష్మికి కాకింగిలి చేసిన జామకాయ ఇచ్చి మావి తోపులో జరిగిన సంఘటన గుర్తుకొచ్చి లక్ష్మి సిగ్గుపడి. లక్ష్మీ నేస్తం కోతిపిల్ల రాజులు కూడా గూటి పడవలో ప్రయాణమై గలపు తెమ్మెర కమ్మని కలలు కనేలా చేస్తూ కొత్త జంటను రాజా రామదాసు గారి బంగళాకు తీసుకువచ్చి పడవని వధూవరుని తీసుకొని ఆనందంగా వచ్చిన గాలి బంగళాలు ఆశ్చర్యంతో కోపంతో కసితో చూస్తున్న మనుషుల్ని చూసి ఊపిరాడక స్తంభించిపోయి లక్ష్మీ శ్రీధర్ మెట్ల దగ్గరే తల వంచుకొని నిలబడిపోయి. శ్రీధర్ పెళ్లికి వెళ్లే ముందు తన అల్లుడైనంత ఆనందపడిన సోమరాజు గుండె భగ్గున మండి, దగా మోసం ఘోరం ద్రోహం బావుగారు గంతీసి కాల్చి పారేయండి ఆ ముఠాని అన్నాడు ఆవేశం. సోములో అని మందలించాడు రామదాసు గారు. జరిగింది తెలుసుకోకుండా నిందించకూడదు. నేను ఊరుకోను. నా కూతురు గొంతు కోశారు, దానికి కావాల్సిన పెళ్లి చెడగొట్టారు. బావగారు ఆ కుర్రాడు డబ్బు సాయం అడిగి మీ అబ్బాయినే దోచుకున్నాడు. రేపు మీ ఎస్టేట్కే ఎసరు పెడతా. హరిని నిందిస్తుంటే శ్రీధర్ ఊరుకోలేక అతన్ని మెలకు. తప్పైనా ఒప్పైనా ఇది నా నిర్ణయం. ఇదంతా పెద్ద కుట్ర బాబు అన్నాడు సోమరాజు ఆవేశం తగ్గి. నాన్నగారు మిమ్మల్ని మీ చేతి డబ్బులు చులకనగా మాట్లాడుతుంటే వినలేకపోయి. మీ మనసు మంచి, మీ దానాలు మీరే చెయ్యాలి అనే నమ్మకంతో అక్కడ పీటల మీద పెళ్ళి ఆగిపోతే ఇంకో 10,000 లేదు లక్షలు ధారపోసైనా ఇంకో మంచి సంబంధం చూడొచ్చు కదా బాబు. నువ్వే ధారపోసుకొని ఈ కుటుంబ గౌరవం బాధ్యత పోసి రాజన్. పెళ్ళి అంటే 7 తరాల కుటుంబ చరిత్ర చూడాలి. కులం కాకపోయిన గుణం, ఆ వంశంలో ఆరోగ్యం, ముందు వెనుకలు, శాతకం, ఇంకా 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 ఎన్నో చూడాలి బాబు. లక్ష్మికి రామదాసు గారి మాట బాధ కలిగి తన కుటుంబ చరిత్ర మంచిదే అని చెప్పాలనిపించి చెప్పలేక తలంచు. శ్రీధర్ మేనత్త పూర్ణమ్మగా లక్షణంగా ఉన్న లక్ష్మిని చూసి అబ్బాయికి ఈడు జోడు బాగుందనిపించి జరిగిన దానికి ఎప్పుడు పంచాయతీ చేసి ఫలితం లేదని భావించి మనం ఎన్ని చూసినా ఘటనని కాదనలేని తమ్ముడు పూర్ణిమ వేసింది ఇవే. భగవంతుడు ఎవరికి రాసి పెడితే అదే జరుగుతుంది అని జోగినాథాన్ని పిలిచి వెళ్ళి నీ భార్యను తీసుకురా, కోడల్ని లోపలికి తీసుకువస్తుంది అని ఆజ్ఞాపించి రామదాసు ఇంకా అంగీకరించినట్లు కనపడకపోయేసరి తమ్ముడిని ఒప్పించడం తన బాధ్యత అనుకుని, తమ్ముడు ఆడదాన్ని మాట కడ్డుకొచ్చానని కోప్పిగంచకు. అమ్మాయిలో మహాలక్ష్మి కళ ఉట్టి పడుతుంది. ఆమెను దేవుడిచ్చిన కోడలిగా భావించి ఆదరి 10 మందితో ఇక పంచాయతీ చాలించు. అభ్యర్థన ఆజ్ఞ మందలింపు 3 పూర్ణమ్మ గారి మాటలు ధ్వనించి కోడలి వంక ఒక్కసారి చూశాడు రామదాసు గారు. సోమరాజు కూతురు సుధ వచ్చి పల్లెటూరి పిల్ల వంక లక్ష్మి వంక
వింతగా చూసి పక్కనే నిలబడిపోయి కట్టు బొట్టు వినయ విధేయత వీటి విషయంలో లక్ష్మి సుధకి ఎంతో తేడా కనిపి సంసారపక్షంగా ఉన్న లక్ష్మి ఆ ఇంటి కోడలని నాయన నిర్ణయించుకున్నాడు. నాయన శ్రీధర్, కోడల్ని లోపలికి తీసుకువెళ్ళు అన్న జోగినాథం భార్య వర్ధనం కొత్త దంపతులకు హారతిచ్చి లక్ష్మీ శ్రీధర్ రామదాసు గారి పాదాలకు నమస్కరించారు. శుభమస్తు. ఆ శ్రీరామచంద్రుడు నీ ఉభయుణ్ణి చల్లగా చూడాలని దీవించారు రామదాసు గారు. భారమంతా కులదైవం మీదది. ఆ రాత్రి కొత్త దంపతి ప్రేమ కాంతి మంగళ అంతా వెలిగిపోతుంది. లక్ష్మీ శ్రీధర్ గిరులు గీసినట్లు పడక గది వదిలి తోటలో వాటర్ ఫౌంటైన్ పక్కన ప్రశాంతంగా కూర్చు పడక గది బిక్కముఖం పెట్టి దంపతుల వంకే చూస్తోంది. లక్ష్మి తమలపాకుల చిలకలు 5 వేళ్లకు అమర్చుకుంటోంది. తల వంచుకొని సిగ్గుల మొగ్గలా ఉన్న లక్ష్మి వంక తదేకంగా చూస్తున్నాడు శ్రీధర్. అతను తన వంకే చూస్తున్నాడు. తెలిసేసరికి లక్ష్మికి మరీ సిగ్గు ముంచుకొని తల వంచుకొని చిలకలన్నీ శ్రీధర్ లక్ష్మి చేయి పట్టుకొని ఆ గుండె ఒక్కసారి చలా అన్నాడు. ఓహో సిగ్గా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాలని పెంచింది శ్రీధర్. మరీ సూటిగా చెప్పేస్తే ప్రేమలో రుచి పోతుందని డొంక తిరుగుడుగా మొదలుపెట్టి నా నాలిక చూడు పండిందా, అబ్బా వెన్నెల్లో దీపంలా ఉంది. బాగా పండితే ఏమిటర్థం? పెళ్ళామంటే చాలా ఇష్టమనిట. ఆ సంగతి చెప్పడానికి తాంబూలం సాక్ష్యం అక్కర్లేదు. పొద్దున కోర్టులోనే రుజువైంది అంది లక్ష్మి. ఎవరన్ని మాటలను తన చెయ్యి వదలకుండా పట్టుకున్న శ్రీధర్ ధైర్యాన్ని అప్పుడు అభినందిస్తూ ఆ మాట శ్రీధర్ ఎత్తి పొడుపులా అనిపించింది. క్షమాపణ చెప్పినట్టు అన్నాడు. ఐఎమ్ సారీ లక్ష్మి, నీలాంటి అమాయకురాలి కొత్త పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన స్వాగతం కాదు. అలా జరుగుతుందని నేను ఊహించలే. మా మామయ్య మరీ కటువు. తను ఉద్దేశించిన అర్థం కాక శ్రీధర్ మరో అర్థం తీసుకోవడం లక్ష్మి మనసు చివుక్కు. వారినేమీ అనకండి. వారి స్థానంలో మా నాన్నగారుంటే అంతకంటే ఎక్కువ బాధపడేవారు, కొట్లాడేవారు. మీలాంటి అల్లుడు భర్త చెయ్యి జారిపోతే ఆశలు పెట్టుకున్న వాళ్ళకి ఆ మాత్రం బాధ సహజం. శ్రీధర్కి లక్ష్మి అన్న మాటలు ఆశ్చర్యం కలిగి, లక్ష్మి అంటే నీకు కోపం రాలేదా? ఎంతో పుణ్యం చేస్తే కాదు ఇంత మంచి ఇంటిలో కోడలినయ్యే భాగ్యం రాదు. మీ నాన్నగారు అత్తయ్య ఎంతటి దయామూర్తులో. నాలాంటి పేద పిల్లని ఇంత సులువుగా ఇంటిలోకి రానివ్వడం సామాన్యం కాదు. మా అమ్మ ఇది చూస్తే ఎంత పొంగిపోతుందో. కృతజ్ఞత అన్నది కథల పుస్తకాల్లో చదివా కానీ దాని అర్థం ఏమిటో ఇవాళ బోధపడి. లక్ష్మి, దాంపత్యంలో కృతజ్ఞత అనేది చెప్పుకోవడం అనవసరం. కావలసింది స్నేహం, గౌరవం, ప్రేమ. లక్ష్మి ఈ మాట జీవితమంతా సంతృప్తినిచ్చి ఆ మాట చాలు, ఎవరు ఏమన్నా బాధపడకూడదు, చిరునవ్వుతూ బతకడ. మా అమ్మ చెప్పేది, తమలపాకు ఒక్క పలుకు తాంబూలంగా కలిసిపోయాక ఇక వాటిని దేవుడు కూడా విడదీయలే. అది ఆకు, ఇది ఒక్క అన్న మాటే ఉండదు. ఎంత చక్కని ఊహ! మన దాంపత్యం నిత్య తాంబూలమై పండాలని శ్రీధర్ దగ్గరికి తీసుకొని అక్కడున్న అందమైన విగ్రహం చాటు దాగి ఆ వలపు దంట మీద బాణాలు వెయ్యటానికి మన్మధుడు ప్రయత్నం చేస్తూ లేవు.
తీరైన సంపద ఎవరింట నుండు దినదినము ముగ్గున్న లోగిళ్ళ నుండి. మిగతా విషయాలు రేపు.